తిరుమలకి పోయి వస్తున్నారా? అవునరా. దర్శనం బాగా జరిగిందా? జరిగిందిలే. ఏమిరా బాధగా చెప్తున్నావా? మనం దర్శనం చేసుకోవాలంటే క్యూలో ఎంత నిలబడాలరా? డబ్బులుండేవాడు ఒకటి వచ్చినాడు, నేరుగా దర్శనం చేసుకుని వెళ్ళాడురా. అందుకే డబ్బులుండేవాడికి పుట్టాలరా. సరే, మీకు అర్థమయ్యేటట్టే చెప్తాను చూడు. ఇద్దరు వ్యక్తులు. మొదటోడు డబ్బు పలుకుబడితో దర్శనం చేసుకునేవాడు, రెండోవాడు భక్తి ప్రేమలతో దర్శనం చేసుకునేవాడు. మొదటోడు కారులో కొండ మీదకి పోయి దర్శనం కోసం ఎదురు చూస్తుంటే రెండోవాడు నడకతో మెట్లెక్కడం మొదలు పెడతాడు. అలుపు, ఆయాసం, చెమట చాలా కష్టపడతా ఆ కష్టంలో కూడా గోవింద గోవింద అనుకుంటూ కొండ మీద చేరుకుంటాడు. అక్కడ మళ్ళీ ఇంత పెద్ద లైన్ ఉంటుంది. మళ్ళీ నిలబడతాడు. చివరికి శక్తి మొత్తం నశించిపోయి భక్తి మాత్రం మిగిలి దర్శనం కోసం ఎదురు చూస్తుంటాడు. చివరికి ఇద్దరు చేరుకున్న ఎంకన్న దగ్గరికే. మొదటోడు ఎంకన్న దర్శనం కోసం ఎదురు చూస్తుంటే ఆ ఎంకన్నే రెండోవాడు దర్శనం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు చెప్పండి రా, ఎవరిలా ఉందాం అనుకుంటున్నారు?